హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 10వ మరియు 11వ పీఆర్సీలలో మహిళా ఉద్యోగుల వారి యొక్క సెలవుల గురించిన తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 10వ పీఆర్సీ సిఫార్సు పాక్షికంగా అమల్లో భాగంగా జీవో నెంబర్ 132/6/2026లో 1A/2026లో పబ్లిష్ చేసిన జీవో 1A నిబంధనల ద్వారా అయితే మహిళా ఉద్యోగులకు పిల్లలకు 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా 60 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ను 3 కంటే తక్కువ కాని స్పెల్స్లలో అయితే వాడుకోవాల్సి ఉంటుందని అయితే ఉంది. సో ఇప్పుడు తల్లి వయసు లేదా సర్వీస్తో సంబంధం లేకుండా సర్వీస్లో ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు. చివరి బిడ్డకు 18 ఏళ్ళు వచ్చే వరకు మాత్రమే వాడుకోవాలి. సో 11వ పీఆర్సీలో చూసుకున్నట్లయితే మనము సిఫార్సు కారణంగా జీవో నెంబర్ 33 ప్రకారం 132లోని కండిషన్స్తోనే చైల్డ్ కేర్ లీవ్స్ పరిమితిని 60 నుంచి 180 రోజులకైతే 11వ పీఆర్సీలో పెంచబడింది. ఈ సదుపాయాన్ని అయితే అన్మ్యారీడ్, విడో, డివర్స్డ్గా ఉన్న పురుషులు కూడా ఉద్యోగులు కూడా కల్పించిందని వాడు కూడా వాడుకోవచ్చు. ఇక జీవో నెంబర్ 199 ద్వారా అయితే జీవో నెంబర్ 33లో తెలిపిన 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను గరిష్టంగా 10 స్పెల్స్లలో ఎంటైర్ సర్వీస్లో వాడుకోవచ్చు అని సూచనలు ఇస్తూ జీవో నెంబర్ 132లోనే అన్ని కండిషన్స్ వర్తిస్తాయని తెలపడం జరిగింది. ఎంటైర్ సర్వీస్ అంటే 60 మరియు 180 రోజుల CCL జీవోలో ఉన్నదండి. సో ఎంటైర్ సర్వీస్లో ఆధారపడ్డ చివరి బిడ్డకు 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు మాత్రమే అనండి. ఎంటైర్ సర్వీస్ అంటే CCL 180 రోజులను బిడ్డల వయసుతో పాటు సంబంధం లేకుండా సర్వీస్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని కాదు. సో దీని అర్థం తల్లి వయసుతో సంబంధం లేకుండా బిడ్డల వయసు 18 ఏళ్ళు వచ్చే వరకు మాత్రమే CCLను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ CCLకు బిడ్డల యొక్క వయస్సే ప్రమాణము. ఆధారిత బిడ్డల చదువు, అనారోగ్యం బారిన పడినప్పుడు ఈ CCLని అయితే వాడుకోవాలి. ఈ సెలవులను వాడుకునేటప్పుడు ముందుగా SRల ఆధారిత పిల్లల పేర్లు, వారి వయసును తగు ధృవీకరణ పత్రాలతో SRలో నమోదు చేయించుకోవాలి సర్వీస్ రిజిస్టర్లో. ఇక చట్టబద్ధంగా దత్తత తీసుకున్న బిడ్డలు వారికి కూడా 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఇవే షరతులు అయితే మీద తీసుకోవచ్చండి లీవ్స్. ఇక CCLస్ను EL, HPL, మెడికల్ లీవ్స్ అలాగే మెటర్నిటీ లీవ్తో కలిపి కూడా ఎక్స్టెన్షన్గా కూడా వాడుకోవచ్చు, కానీ CL, SPLతో కలిపి అయితే వాడుకోకూడదు. ఇక CCL 4 నెలలు దాటితే DO సెక్షన్ చేయించాలి. అలాగే CCL ఒక సౌలభ్యం మాత్రమే కానీ హక్కు కాదు. సో ఉద్యోగులకు వచ్చిన 2 సంవత్సరాల లోపు, పదోన్నతి వచ్చిన 1 సంవత్సరం లోపు CCL వాడుకుంటే ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజులు ప్రొబేషన్ పొడిగించబడుతుంది. సో ఇలా అయితే ఉన్నాయండి 11వ పీఆర్సీలోకి 10వ పీఆర్సీకి సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్స్. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.